నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం. విశాఖ గీతంలో దాత్రి బ్లడ్ స్టెమ్ సెల్స్ డోనర్స్ రిజిస్ట్రీ గీతం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారిని కాపాడేందుకు మూలకాల దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంపీ శ్రీభరత్. మంత్రి నారాయణ ఎన్నికల గెలుపు కోసం తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కుకున్న నెల్లూరు టీడీపీ నాయకులు. బుధవారం నారాయణ కుమార్తెతో కలిసి తిరుమలకి చేరుకుని మొక్కు చెల్లించిన నాయకులు. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ప్రసాదం కౌంటర్ ని పూర్ణ మార్కెట్ ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. అన్నవరం మాదిరిగానే విశాఖ సత్యనారాయణ స్వామి ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరులోవ వివిధ ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం. ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందించి పందిరి రాట పూజల్లో పాల్గొన్న సినీ హీరో ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధి కంచెల్ల ఉపేంద్ర బాబు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లని పిలిచే ప్రతిపాదనకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకి ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ వివరాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. అదేవిధంగా రిజల్యూషన్స్ లో ఫస్ట్ పాయింట్, గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం, ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధర్మలా మరి 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి, ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి, చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి, అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో, ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో, సివిసి గైడ్లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇదవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది. కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన 266 కోట్లు కలిపి మొత్తం 1,226.68 కోట్ల అంచనా వ్యయంతో 24-25 SSR ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 2-3 ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మొట్టమొదటిలో బ్లడ్ క్యాన్సర్, రక్తహీనత వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి కొత్త జీవితం ఇవ్వటానికి, ప్రాణదాతలుగా మారటానికి ఆరోగ్యకరమైన వ్యక్తులు స్టెమ్ సెల్ దాతలుగా ముందుకు రావాలని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు. దేశంలో స్టెమ్ సెల్ దాతల వివరాలని నమోదు చేసే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ దాత్రి బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్స్ రిజిస్ట్రీ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ప్రాణం పోసే అరుదైన అవకాశం వదులుకోవద్దని ఆయన కోరారు. స్టెమ్ సెల్ అవసరం ఉన్న వారి సంఖ్య కంటే దాతల సంఖ్య దేశంలో అతి తక్కువగా ఉండటం విచారకరమని అన్నారు. గీతం విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాతలుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన దాత్రి సంస్థ ద్వారా స్టెమ్ సెల్ దాతగా మారుతూ తన వివరాలని నమోదు చేయించుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన అర్పిత్ జైన్ అనే యువకుడికి బ్లడ్ స్టెమ్ సెల్ ద్వారా దానం చేసి ప్రాణాలు నిలిపిన విశాఖ యువకుడు గణపతి రావుని అభినందించి జ్ఞాపికని అందజేశారు. దాత్రి సంస్థ దక్షిణ భారత విభాగం అధిపతి అభయ్ శ్యామ్ జాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల మంది స్టెమ్ సెల్ దాతలు ఉండగా దేశంలో కేవలం 6 లక్షల మంది దాతలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధాత్రి సపోర్టర్ తనిష్క్ జ్యువెలరీ షోరూం వైజాగ్ హెడ్ రానా, దాత్రి ఏపీ అండ్ తెలంగాణ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ చావా, జిమ్ సర్ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దాత్రి అని ఒక స్టెమ్ సెల్ బ్యాంకు డోనర్ ఆర్గనైజేషన్ ఇవాళ ఒక డోనర్ రెసిపియంట్ మీటింగ్ గీతం హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా అతిథిగా ఇంటర్నేషనల్ క్రికెటర్ కేఎస్ భారత్ గారు కూడా, అంటే నా పేరే భారత్ గారు, ఇద్దరు ఇక్కడ రావడం జరిగింది. అయితే దాని గురించి కొంత మా అందరికీ అవగాహన పెంచి అసలు స్టెమ్ సెల్ డోనర్ అంటే ఏంటి, అది ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పించారు. మామూలుగా ప్రాసెస్ ఏంటి అంటే ఎవరికి క్యాన్సరు లేకపోతే చాలా తీవ్రమైన డిసీజెస్ వస్తాయో వాటికి స్టెమ్ సెల్ డోనర్స్ వల్లే వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ అవ్వగలుగుతారు, మళ్ళీ ఒక ప్రాణం పోసినట్టే. కానీ స్టెమ్ సెల్ డోనర్స్ దొరకడం మామూలుగా 10,000లో ఒకరు లేకపోతే 10 లక్షల్లో ఒకరే ఉంటారు. సో అందుకే స్టెమ్ సెల్ డోనర్స్ అనేది దేశవ్యాప్తంగా పెంచాలనే లక్ష్యంతో ఇప్పుడు దాత్రి అనే సంస్థ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 3.3 కోట్ల మంది డోనర్స్ రిజిస్టర్ అయి ఉంటే భారతదేశంలో 6-7 లక్షల మందే ఉన్నారు. సో మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. దీని మీద ఇంకా చాలా అవగాహన పెంచాలి. సో ఈ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడే ఏబీ అనే మనిషి కూడా గతంలో ఒక స్టెమ్ సెల్ డోనర్గా పనిచేశారు. సో ఏంటంటే ఒకసారి మనం రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికి ఏదో సమస్య వచ్చి మ్యాచ్ అయితే వాళ్ళు మనం పిలుస్తారు. దాని తర్వాత ఒక 3-4 రోజుల్లో మన స్టెమ్స్ అంటే రక్తంలాగే ఇస్తాము. అది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి. అది ఎవరైతే రెసిపియంట్ ఉంటారో, ఎవరికైతే ఆ జబ్బు ఉందో వాళ్ళలో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బ్లడ్ ఇన్ఫ్యూజ్ చేస్తారు, స్టెమ్ సెల్స్ ఇన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ బ్లడ్ టైప్ కూడా మారిపోతుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ డొనేట్ చేసిన అబ్బాయి పేరు గణేష్, ఆయన బ్లడ్ టైపు O+. తీసుకున్న అబ్బాయి పేరు అర్పిత్, ఆయన బ్లడ్ టైపు B+. సో ఈ O+ అంతే అనుకుంటా కదా, రివర్స్. సో అర్పిత్ O+, ఇచ్చిన గణేష్ B+.
ఇప్పుడు ఆయన O పాజిటివ్ పోయింది, బాడీ అంతా ఇప్పుడు B పాజిటివ్ బ్లడ్ వచ్చేసింది. సో వాళ్ళు రక్త బ్రదర్స్ అంటే బ్లడ్ బ్రదర్స్ అనే ఒక బిరుదు కూడా లోపల ఇవ్వడం జరిగింది. ఏంటంటే రక్తం ఇచ్చేటప్పుడు మనం ఏమంటాం, 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వండి, దానికన్నా ఎక్కువ ఇవ్వద్దాన్ని. కానీ స్టెమ్ సెల్స్ నెలకు ఒకసారి ఇవ్వచ్చు. అంటే సంవత్సరానికి 12 సార్లు ఇచ్చినా సరే మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు, బాడీలో మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. కానీ ఎంతో కొంత ప్రొసీజర్ ఉంటుంది. నాకేదో తినిపిస్తారు తాగిపిస్తారు అనుకున్నాను, కానీ వీళ్ళు వచ్చేసి ఇటువంటి స్వాబ్ తీసుకున్నారు. మన ఫుల్ ప్రాపర్ హెల్త్లో ఉంటే పర్ఫెక్ట్, ఏదైనా కొంత డెఫిషియన్సీస్ ఉంటే దానికి తరపటిగా వాళ్ళు ఏదైనా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, అది తీసుకుని మనం ఈ యొక్క ఇనిషియేటివ్కి నన్ను భాగస్వామిగా చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అది మన దాత్రి ఫౌండేషన్ త్రూ గీతం కాలేజ్లో అవి మన ఇంటి నుంచే అవేర్నెస్ దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గీతం వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ కూడా చాలా అద్భుతమైంది. అండ్ దీనికి నేను అందరూ భరత్ అన్న నేను అందరూ రిజిస్టర్ అయ్యాం. అండ్ యంగ్స్టర్స్ అందరూ ముందుకు వచ్చి మంచి విషయాల్లో పాలు పంచుకోవాలనేసి ఉద్దేశంతో గీతం అండ్ భరత్ అన్న ప్లస్ ఈ యొక్క ఎవరైతే జాయిన్ అయ్యారో దాత్రి వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అండ్ యంగ్స్టర్స్ చాలా ముందుకి ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో గెలిస్తే తామంతా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని నెల్లూరు నగరం 47వ డివిజన్ నాయకులు కార్యకర్తలు మొక్కుకున్నారు. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సాధించారు. దీంతో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక 47వ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు మంగళవారం అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన తిరుమలకు బయలుదేరారు. వీరితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరా ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో వారంతా బుధవారం ఉదయం తిరుమల చేరుకొని తలనీలాలు సమర్పించి కలియుగ దైవం వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీవారి పాదాల కాడ నుంచి మేము మెట్లెక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కాడ నుంచి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము. అత్యధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం. ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా, దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారి అలాగే మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దక్షిణ నియోజకవర్గం పూర్ణ మార్కెట్ రోడ్ లో నూతన ఘాట్ రోడ్డు ముఖద్వారం వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం కౌంటర్ ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. అన్నవరం దేవస్థానం వలె ప్రసాద కౌంటర్ ని ప్రారంభించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆలయ అర్చకులు మాట్లాడారు. స్వామివారి ఆలయ ప్రాముఖ్యతని వివరిస్తూ భక్తుల సౌకర్యం కోసం రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో, ఆలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశాఖపట్నం ఇషక్కొండ మీద వేంచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు, ఈ స్వామి ఇక్కడ 200 సంవత్సరాల పూర్వం నుంచి స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారని దేవాలయం చరిత్ర. ఒక రకంగా చెప్పాలంటే అన్నవరంలో సత్యదేవుడు ఉన్నాడని మనకు తెలిసి 125 సంవత్సరాలు దాటుతున్నది. అంతకు పూర్వం 200 సంవత్సరాలు అయింది. అప్పటికి పూర్వం ఈ దేవాలయం. ఈ దేవాలయంలో గుడికి రావాలంటే ఇంతవరకు కూడా కేజీహెచ్ హాస్పిటల్ నుండి మార్చురీ మీదుగానే దేవాలయం రావాల్సిన పరిస్థితి పూర్వం నుంచి ఉన్నది. మెట్ల దారి వేరే కొండ నుంచి ఉన్నప్పటికి కూడా రోడ్డు దారి అయితేనూ కేజీహెచ్ మార్చురీ లోపల రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ భగవత్ అనుగ్రహం వల్ల ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతోమంది మహానుభావుడు సహాయ సహకారాలతో జీవీఎంసీ వారు ఈ ప్రాజెక్టును టేకప్ చేసి సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో సత్యదేవుడికి ఘాట్ రోడ్ నిర్మాణం జరిపించారు. పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్డుకి మెయిన్ రోడ్డు ఎదురుకుండా దయారాం స్ట్రీట్స్ పక్క నుంచి కూడా ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కానీ భక్తుల ఆవన మంది కూడా ఈ రోడ్డుని వినియోగించుకొని
స్వామివారి కృపా కటాక్ష పొందాలని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రోజు నాడు మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శాసనసభ్యులు గౌరవనీయులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారితో ప్రారంభం చేసుకోవడం జరిగింది. బ్రహ్మ సత్యనారాయణ స్వామివారి యొక్క శిక్కొండగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామివారి యొక్క ప్రసాద కౌంటర్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ఈ టెంపుల్కి రావాలంటే కేహెచ్ లోపల నుంచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్ నుంచి ఒక ఘాట్ రోడ్ కూడా వేయడం జరిగింది. సో ఈ రోడ్ నుంచి స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దాన్ని వినియోగించుకోవాలి. ఈ టెంపుల్ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. ప్రతి పౌర్ణమి కూడా చాలా ఎక్కువ మంది జనం వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. సో ఇంకా ఇక్కడ ఈ రోడ్డు పూర్తి స్థాయి ఇంకా కొన్ని చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తాం. ఇక్కడ ఉన్న డిఓ గారు కానీ మా పంతులు గారు కానీ స్థానిక నాయకులు అందరూ దీన్ని సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కొండ ఒక వెలుగు వెలగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందే విధంగా మేమందరం కూడా ఇది డెవలప్ చేస్తాం. అలాగే ఈ సమస్య తీరిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మూల మీద ఒక ఆర్చి కట్టించి ఇక్కడ ప్రసాదాలు నిత్యం ప్రసాదాలు అందే విధంగా, అలాగే కొండ డెవలప్ చేయడానికి స్వామివారిని అందరూ దర్శించుకోవడానికి ఒక టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని చేయడానికి మేము శక్తివంతం లేకుండా పనిచేస్తాం. ప్రథమ దేవుడు మహాగణపతి పండుగ వినాయక చవితి ఉత్సవాలను ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సినీ హీరో కంచెల ఉపేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖలోని 12వ వార్డు నెహ్రూ నగర్ లో జనసేన యూత్ కంచెల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరి రాట పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడారు. వినాయక చవితి మహోత్సవాలని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడు మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పందిర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రథమ దేవుడు వినాయకుడి దీవెనలు విశాఖ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలపై కూడా పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకుని వినాయక పందిర్లు ఏర్పాటు చేయాలని కంచెల యూత్ ప్రెసిడెంట్ ని సుధీర్ ని ఆదేశించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు విశాఖలో ఈ నెల 30 నుండి వచ్చే నెల సెప్టెంబర్ 2 వరకు పండుగ వాతావరణంలో పార్టీ శ్రేణులు అభిమానుల నడుమ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 30న విశాఖ నగరం అంతటా పార్టీ శ్రేణులతో మొక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో పోర్టు కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31న ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బీచ్ పరిశుభ్రత నిర్వహిస్తారని తెలిపారు. బర్త్డే సెలబ్రేషన్ అన్నకంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో
బీచ్ క్లీనింగ్ చేస్తాం. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడవాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసేన కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నంకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టం 2020ని తక్షణమే రద్దు చేసి స్మార్ట్ మీటర్ పెట్టే ప్రతిపాదనని చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే విద్యుత్ ని ప్రైవేటీకరణ చేసే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సభ్యురాలు పి మణి అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే ఎస్వి కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే రెహమాన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడారు. సరిగ్గా నేటికి బషీర్బాగ్ కాల్పులు జరిపి 24 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని భారీగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఏదైతే 2020 విద్యుత్ సవరణ చట్టం ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం. గత 2020 సంవత్సరంలో నేటికి 24 సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రైవేటీక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అక్రమంగా వాళ్ళని కాల్పులు జరిపి 3 ప్రాణాలని బలిగొన్నది. అందులో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, అలాగే రామకృష్ణ అన్నట్టు 3 యువ కిషోరాలు పట్టణ పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు వారు చనిపోయిన రోజుని విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభగా మనం జరుపుకుంటూ ఉన్నాం. నేటికి 24 సంవత్సరాలు అయినా సరే ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి పోరాడుతూ ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ సంస్కరణలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన విద్యుత్తును మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలి, కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతూ ఉన్నారు. ఇటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి. రైతుల వ్యవసాయానికి పంపు సెట్లకి మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి. రైతాంగానికి, గృహోపయోగాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ విద్యుత్ సంస్కరణని పూర్తిగా రద్దు చేయాలి, విద్యుత్ అందుబాటులో ఉండాలి ప్రజానికానికి అని చెప్పేసి డిమాండ్తో
ఉద్దేశంతో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దిన సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్కరణని తక్షణం ఆపాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణ తక్షణం ఆపాలి. లేకపోతే గతంలో ఏ రకంగా 2000 సంవత్సరంలో ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి ఈ సంస్కరణను వ్యతిరేకిస్తామని తిప్పికొడతామని హెచ్చరిక చేస్తాం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రకమ శాసన విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్తవయామి ఓం ఆపోవిష్ఠామయో అస్తాన ఊర్ధ్యధాతన మహేశ్వరే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే ఆగ్నేయ కోణే ఆంధ్రదేశే గంగా గోదావర్యోర్ మధ్యదేశే శ్రీ సింహాచల క్షేత్రే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం. విశాఖ గీతంలో దాత్రి బ్లడ్ స్టెమ్ సెల్స్ డోనర్స్ రిజిస్ట్రీ గీతం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారిని కాపాడేందుకు మూలకాల దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంపీ శ్రీభరత్. మంత్రి నారాయణ ఎన్నికల గెలుపు కోసం తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కుకున్న నెల్లూరు టీడీపీ నాయకులు. బుధవారం నారాయణ కుమార్తెతో కలిసి తిరుమలకి చేరుకుని మొక్కు చెల్లించిన నాయకులు. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ప్రసాదం కౌంటర్ ని పూర్ణ మార్కెట్ ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. అన్నవరం మాదిరిగానే విశాఖ సత్యనారాయణ స్వామి ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6లోవ వివిధ ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం. ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందించి పందిరి రాట పూజల్లో పాల్గొన్న సినీ హీరో ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధి కంచెల్ల ఉపేంద్ర బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.